హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు మళ్ళీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా స్వీట్ కార్న్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడి సూప్ తాగితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ సూప్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు స్వీట్ కార్న్ని ఇలా గింజలు ఒలిచేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలానే మరీ పలుకుగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న గిన్నె తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ మిశ్రమంని కలుపుకోవాలి, ఉండలు ఏమీ లేకుండా. ఎందుకంటే ఈ కార్న్ఫ్లోర్ మనకు సూపు థిక్నెస్గా ఉండటానికి అవసరం అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, లమ్స్ ఏమీ లేకుండా ఎంత స్మూత్గా ఉందో ఈ మిక్చరు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువేమీ అవసరం లేదు. బటర్ ఉంటే కనుక మీ దగ్గర బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం క్యారెట్ అవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. తర్వాత 1 కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకుని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 750 ml వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే 3/4 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. మనం తీసుకునే స్వీట్ కార్న్ క్వాంటిటీ 750 ml వరకు వాటర్ పడతాయి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని స్వీట్ కార్న్ మిశ్రమంని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వెజ్జెస్ అన్నీ కూడా కుక్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మనకు స్వీట్ కార్న్ మీడియం ఫ్లేమ్లో ఇలా మరుగుతున్నప్పుడు పైన తేటను తీసేసుకోవాలి. అప్పుడే మనకు సూపు టెక్స్చర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా తేటలాగా ఏర్పడుతుంది. ఆ తేటని మనం గరిటెతో ఇలా తీసేసుకోవాలి పక్కకి. ఇలా పైన లేయర్ మొత్తం తేటని ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఈ సూప్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ తేటనంతా కూడా తీసేస్తే సూప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంని కూడా వేసేసుకోవాలి. నా దగ్గర క్లిప్ మిస్ అయింది, నేను కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను కానీ చూసుకోలేదు. ఆ కార్న్ఫ్లోర్ మిక్సర్ కూడా వేసుకున్న తర్వాత మనకు ఈ సూప్ అన్నది థిక్గా అవుతుంది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకుని వీటినన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని అంతా బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, పంచదార వేసుకోవడంలో సూపు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ని అన్నీ కూడా కుక్ అయినాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయో లేదో మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకుని తర్వాత వేడివేడిగా ఇలా మరుగుతున్న సూప్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ సూప్ మనకు గొంతుకి ఏమన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు అటువంటప్పుడు కూడా తాగితే చాలా బాగుంటుంది, గొంతుకి రిలీఫ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ సూప్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.